నిడదవోలు నియోజకవర్గం అభివృద్ధి కోసం తాను అహర్నిశలు కృషి చేస్తున్నాను అని, గత ప్రభుత్వ వైఫల్యాలను అధిగమిస్తూ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నాను అని రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ఇటీవల ఓ టీవీ ఛానల్లో ప్రసారమైన కథనాలపై స్పందిస్తూ ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. గత 22 నెలల కాలంలో నియోజకవర్గ అభివృద్ధి కోసం సుమారు 500 కోట్లకు పైగా నిధులను సమీకరించినట్లు తెలిపారు. 2019 నుండి 2024 మధ్య రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉండేదని, ప్రస్తుతం R&B మరియు గ్రామీణ రోడ్ల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు. నిడదవోలు పట్టణాన్ని అన్ని రంగాల్లో సుందరీకరించేందుకు కౌన్సిల్ సభ్యులు, చైర్మన్ సహకారంతో చర్యలు చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. రాజకీయ విమర్శలపై స్పందిస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు తాను నిడదవోలు నుండి పోటీ చేశానని, ఆయన చూపిన మార్గంలో క్రమశిక్షణతో పనిచేస్తానని స్పష్టం చేశారు. తనపై మరియు ప్రభుత్వంపై కొందరు కావాలి అనే దుష్ప్రచారం చేస్తున్నారు అని, అలాంటి ఆరోపణలు ప్రజలు నమ్మరని అన్నారు. ఎన్టీవీ కథనం కోసం వచ్చింది కదా సార్, అది ఏంటి సార్? అంటే నిడదవోలు కాకుండా రాజమండ్రి రూరల్ మీద కొంచెం ఆ పక్క చూపులు చూస్తున్నానని, అది ఎప్పటికైనా రాజమండ్రి రూరల్కి మీరు వెళ్ళిపోతారని, నిడదవోలు నియోజకవర్గం సవతిపురం చూపిస్తా అని చెప్పి ఎన్టీవీలో కథనం వచ్చింది సార్. దానికి దీని మీద మీరు ఏ విధంగా ఇది ఇక్కడ ఇంతమంది కార్యకర్తలు ఉన్నారు, నాయకులు ఉన్నారు, వాళ్ళు చెప్పాలా మాట. రెండోది పాత్రికేయ మిత్రులుగా మీకు కూడా తెలిసిన విషయమే, నేను నిడదవోలు నియోజకవర్గాన్ని ఏ రకంగా అభివృద్ధి చేస్తున్నాను అనేది. నేనైతే మనస్ఫూర్తిగా నమ్మేది ఏంటంటే, మనం చేసే అభివృద్ధి మాట్లాడాలి తప్పితే మనం మాట్లాడకూడదు అనేటువంటిది. ఇవాళ ఈ నియోజకవర్గాన్ని చూస్తే పట్టణంతో కలుపుకుని రమారమి 500 కోట్ల పైచీలకు నిధులను తీసుకొచ్చి ఈ 22 నెలల కాలంలో మనం అభివృద్ధి చేస్తూ ఉన్నాం. అదే ఎన్టీవీలో కూడా అభివృద్ధి బాగా జరుగుతుంది అనేటువంటి మాట కూడా వారు చెప్పారు. ఇక నేను ఒకటే మనవి చేస్తాను, మా అధినాయకులు పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ అధ్యక్షులు, ఆయన ఆధ్వర్యంలో మేము ఒక కార్యకర్తగా, ఒక జనసేనాని వెనకాల నడిచేటువంటి జన సైనికునిగా ముందుకు వెళ్ళడం తప్పితే రెండో మాటకి తావులేదు. ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు మీరు నిడదవోలు వెళ్ళాలి, అక్కడ పోటీ చేయాలని చెప్పి అన్నారు. ఆయన ఏం మాట చెప్పారో దాన్ని సరసవహించి నిడదవోలు రావడం జరిగింది. దానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశీస్సులు కూడా లభించాయి. ఎప్పుడైతే నేను ఇక్కడికి పోటీ చేయడానికి వచ్చానో, ఇక్కడ గతంలో ఎన్నడూ లేని విధంగా అద్భుతమైన మెజార్టీతో నన్ను ప్రజలు నెగ్గించడం మాత్రమే కాకుండా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశీస్సులతోటి ముఖ్యమంత్రి గారి టీంలో నేను కూడా ఒక మంత్రివర్గ సభ్యుడిగా జాయిన్ అవ్వడం జరిగింది. ఇది ఒక ప్రత్యేకమైన రికార్డు. ఇక్కడికి వచ్చి అనతి కాలంలోనే ప్రజల ఆదరాభిమానాలను పొందటం, దానికి తోడు మంత్రిని అవ్వటం, మంత్రిని అయిన తర్వాత నా బాధ్యతను ఎక్కడా కూడా విస్మరించకుండా ఈ నియోజకవర్గంలో గతంలో ఏనాడు లేని విధంగా 2019 నుంచి 24 వరకు ఎలాంటి అకృత్యాలు జరిగేవి మీ అందరికీ తెలుసు. ఇవాళ రోడ్లు చూస్తుంటే ఎక్కడైనా సరే ఆ రోజున తట్టెడి మట్టి కూడా వేయనటువంటి పరిస్థితి. ఇవాళ మనం అద్భుతంగా రోడ్లు నిర్మిస్తున్నది, అంది మీద నడిచేటువంటి లేకపోతే ప్రయాణించేటువంటి మీ అందరికీ తెలుసు ఆ విషయం. R&B రోడ్లు కానివ్వండి, గ్రామీణ రోడ్లు కానివ్వండి, ఇవన్నీ కూడా బాగా చేయడం జరగడం. అదేవిధంగా నిడదవోలు పట్టణాన్ని సుందరీకరించే విషయంలో మాకు జనసేన పార్టీలోకి వచ్చినటువంటి మొట్టమొదటి కౌన్సిల్ సభ్యులు, ఇక్కడ ఉన్నటువంటి నిడదవోలు కౌన్సిల్ సభ్యులు, చైర్మన్ గారు కానీ వాళ్ళందరూ సహకారంతో అద్భుతంగా తీర్చిదిద్దాం. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి మా జనసేన పార్టీ నాయకత్వం పట్టణంలో కానీ గ్రామాల్లో కానీ ఉన్న వారందరి సహకారంతో ఇక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలని, చుట్టుపక్కల అన్ని గ్రామాలని కూడా అభివృద్ధి చేసేటువంటి అంశాన్ని ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారితోనూ, అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణ మంచినీటి సౌకర్యం కల్పించేటువంటి శాఖలను చూస్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో అనేక కోట్ల రూపాయల నిధుల్ని తీసుకురావటం. ఈ మధ్యకాలంలోనే మళ్ళీ 28 కోట్ల రూపాయలని శాసకీయ నిధుల కింద మన నియోజకవర్గానికి తీసుకురావటం. ఇలా చూస్తే అనుక్షణం ప్రతిక్షణం కూడా నిడదవోలు నియోజకవర్గాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలనేటువంటి మాటతోనే నడుస్తున్నాను. అదేవిధంగా ఈ పార్టీకి సంబంధించినటువంటి నాయకులతోటి, మా కార్యకర్తలతోటి, అందరితోటి కలిసిమెలిసి ఉండే విధానం ఇవాళే కాదు. నేను రాజమండ్రి పార్లమెంట్కి నేను గతంలో అధ్యక్షుడిగా ఉన్నాను. ఆ టైంలోనే చాలామంది ఈ పదవుల్లోకి వచ్చారు. వారందరితో కలిసిమెలిసి ఉండటం, వారందరితో కలిసి ప్రయాణం చేయటం, వారు కోరినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం, ఇవన్నీ కూడా నిరంతరం చేస్తూ నిరంతరం ఇదే పని చేస్తున్న దాని మీద ఇవాళ ఏదో ఒక వైసీపీ అనుకూల మీడియా ఎవరైనా సరే ఒక కథనం వడ్డిస్తే అది వారి విజ్ఞతగా వదిలేస్తున్నాను. అదేవిధంగా తమ ఉనికి కోల్పోతామనేటువంటి బాధతో ఎవరైనా దానికి దోహదపడి ఉంటే దానికి కూడా నేను చిరునవ్వుతో సమాధానం చెప్పడం తప్పితే ఇంక అంతకు మించి నేను వారిని ఎవరిని విమర్శించను. కానీ నా యొక్క కార్యక్షేత్రం కానీ, నా కార్యదక్షత కానీ, నా కార్యక్రమాల నిర్వహణ కానీ పూర్తిగా నిడదవోలుకే నేను కేటాయించాను. అయితే నేను ఇవాళ రాష్ట్ర మంత్రిని కూడా, దాంతోపాటు జనసేన పార్టీకి జిల్లా అధ్యక్షుడిని కూడా. ఆ కారణాల రీత్యా
నేను కొన్ని కార్యక్రమాలు అటు కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కానీ రాజమండ్రి జిల్లాలో కానీ కొన్ని కార్యక్రమాలు నిర్వహించాలి. మంత్రిగా రాష్ట్రం మొత్తం మీద కూడా కార్యక్రమాలు నిర్వహించాలి. దానికి సంబంధించి వేరే వేరే కార్యక్రమాలు వేరే చోట్ల చేసేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఒక ఎమ్మెల్యేగా, శాసనసభ్యునిగా, అదేవిధంగా మంత్రి అయిన తర్వాత వచ్చినటువంటి ప్రత్యేక అవకాశాల ద్వారా నిడదవోలు నియోజకవర్గానికి నేను చేస్తున్న అభివృద్ధి నేను చెప్పడం కంటే కూడా మీరు నిరంతరం చూసేటువంటి మీ అందరికీ బాగా తెలిసి ఎన్ని నిధులు తీసుకొచ్చాం, ఏ రకంగా అభివృద్ధి చేసామని. ఇది కేవలం దుష్ప్రచారం చేయడం ద్వారా ఇక్కడ జనసేన పార్టీ బలపడుతుందనో, కూటమి బలపడుతుందనో, లేకపోతే కందుల దుర్గేష్ అనే వ్యక్తి ఎమ్మెల్యేగాను మంత్రిగాను బాగా పనిచేస్తున్నాడని బలం వస్తుందనే ఆలోచనతోటి ఏదైనా ఇలాంటి కథనాలు వండి వార్చచ్చేమో కానీ అవన్నీ పూటకపు మాటలు అనేటువంటి మాట ప్రజలందరూ నమ్ముతున్నారు. మా పార్టీ కార్యకర్తలు కూడా ఇవాళ దాని మీద పూర్తిగా నేను చేసే విధానం మీద కానీ పనితీరు మీద కానీ సంపూర్ణమైన సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి అవన్నీ కొట్టిపాడేసేటువంటి విమర్శలే. ఏనాడైనా సరే మా పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తే, మా అధ్యక్షులు ఏం చెప్తే చేయడానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటాను. ఆయన నీకు నిడదవోలు నీ కార్యస్థానం అని చెప్పారు, ఇక్కడే ఉంటాను, ఇక్కడే పనిచేస్తున్నాను. అదేవిధంగా ఆయన ఎలా చెప్తే అలా నడుచుకునేటువంటి సుశిక్షితుడైనటువంటి సైనికుడిని తప్పితే నా సొంత అభిప్రాయం అంటూ ఉండదు. బట్ నాకు ఇచ్చినటువంటి కార్యక్రమం నిడదవోలు నియోజకవర్గం కనుక నా